దిగజారిపోవటానికి, ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి నిజంగా ఒక లోపం అనేది నీకు ఉంటుంది. ఆ లోపం అనేది ఏంటో నీకు తెలిస్తే నిజంగా నువ్వు నవ్వుకుంటావు. మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకడు ఉంటాడు. వాడు ఏదంటే ఒక చిన్న మాట అన్నామనుకో, వాడు ఇంకా వారాల కొద్దీ నెలల కొద్దీ మాట్లాడడం మానేస్తాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, మాట్లాడినా మాట్లాడు, ఇలా ఉంటాడు. వానికి ఎందుకు అలా ఉందంటే ఈగో పట్టే లక్షణం ఉంది, పగ పట్టే లక్షణం వాడికి ఉంది. కాబట్టి వాని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నాడు. బట్ నువ్వేం చేస్తున్నావంటే నీకు ఈగో పట్టే లక్షణం లేదు, పగ పట్టే లక్షణం అస్సలు లేదు. కాబట్టి నిన్ను అందరూ చులకనగా చూస్తున్నారు. నిజమే కదా? ఏముందిలేరా మనోడే కదా, మనోళ్ళే కదా అనింది, ఏమవుతుంది, ఇవన్నీ నేను పట్టించుకోను, ఇట్లాంటి సెంటిమెంట్స్ అంతా నాకు ఉండదు అనేసి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా చెప్తే అవతల వాళ్ళు అనుకోవచ్చు ఏంటంటే మనోళ్ళే కదా, మన వాళ్ళ గురించి మనం ఇలా ఫీల్ అవ్వకూడదు అనేసి వీళ్ళు అనుకుంటారు. బట్ అవతల వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉండాలి కదా. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీడు ఎన్నన్నా కూడా పట్టించుకోవట్రా అనేసి ఒక 10 మంది కూర్చున్నారనుకోండి ఒక మీటింగ్లో, లేదంటే ఒక టీమ్ డిస్కషన్ ఏమైనా జరుగుతుంది అనుకోండి, పబ్లిక్లో కానీ కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ ఇట్లా జరిగేటప్పుడు నువ్వు ఏదైనా ఒక పాయింట్ అనేది తీసి చెప్పిన తర్వాత వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేయడమే కాకుండా డిస్కరేజ్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపుతారనమాట. వానితో ఏందిలేంది, వాని మాట ఏందిలేంది, అదేందిలేరా నువ్వు చెప్పింది అది ఇది అనేసి అంటారు. నిజమా కాదా చెప్పండి? నిజమే కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా మన గురించి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉండొచ్చు ఎవరైనా కూడా ఒక మాట అన్నప్పుడు నిన్ను చులకనగా చూసినప్పుడు నువ్వు చెప్పాలి, చెప్పే స్వాతంత్రం నీకు ఉంది. కాబట్టి నువ్వు చెప్పాలి. ఎలా చెప్పాలి? వాడిని ఏదో చొక్కా మడత పెట్టి కొట్టేసి పెద్ద గొడవ చేసేసి చేయండి అని నేను చెప్పట్లేదు. చెప్పే విధానం ఉంటుంది. ఏంటంటే అరే ఇప్పుడు అన్నావు, నేనైతే కొంచెం హర్ట్ అయినాను, నెక్స్ట్ టైం ఇలా అనద్దు అనేసి చెప్పాలి. చెప్పిన తర్వాత వాడు కూడా నెక్స్ట్ టైం ఏదైనా మాట్లాడడానికి లేకపోతే నీ గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి కొంచెం వాడి టంగ్ కానీ వాడి బాడీ కానీ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడతాడు. అరే వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందిరా, మంచోడే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిరా, జాగ్రత్తగా ఉండాలనేసి వాడే కూడా అనుకుంటాడు లోపల. అది నీకు తెలీదు. ప్రతి ఒక్కరి దగ్గర చులకన భావం అనేది కరెక్ట్ కాదు. మనోళ్ళే అనేది కదా అనేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో జనాలు ఎలా ఉన్నారంటే ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్లు ఉన్నారు. కాబట్టి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెస్పెక్ట్ అనేది మనం ఖచ్చితంగా కోల్పోకుండా ఉండాలి అనంటే నువ్వు వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వు, వాళ్ళు కూడా నీకు అదే గౌరవం ఇచ్చేటట్లు నువ్వు చూసుకో. ఇదే మెయిన్ థింగ్. అంతే తప్ప ప్రతిదానికి ముందుకెళ్ళేసి ప్రతిదానికి నేను చేస్తానని చెప్పి ప్రతిదానికి ముందుకెళ్ళి ప్రతి దాంట్లో దూరడము, వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకుండా రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే నువ్వు ఉన్నావు అనుకో అప్పుడు నిన్ను ఇంకా కిందికి లాగడము, అందరి ముందర చులకన చేయడం ఖచ్చితంగా నీకు ఎదురవుతుంది. ఇది నిజమే కదా. ఇప్పుడు ఒక 10 మంది కూర్చున్నాం అనుకోండి, 10 మందిలో వెళ్ళేటప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, 10 పాయింట్ చెప్తారు. ఆ పాయింట్లు అన్నిటికీ విలువ ఉండి నువ్వు చెప్పిన ఒక పాయింట్కి ఏముందిలేరా నువ్వు కూర్చో అనేసి అన్నారు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. నిజమే కదా. ఎలా ఉంటుంది? ఆ రెస్పెక్ట్ అనేది మనం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎవరితైనా కూడా ఒకడొక మాట అన్నాడంటే నువ్వు అటు సైడ్ వెళ్ళొద్దు. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇదే చెప్పాలా, మన క్లోజ్గా ఉంటారు, బెస్ట్గా ఉంటారు, వాళ్ళు కూడా ఇదే చెప్పాలంటే నేను వాళ్ళకైతే చెప్పట్లేదు. ఎందుకంటే బెస్ట్ అనేది ఒకసారి మనం ఫ్రెండ్షిప్ అనేది చేసినాము, నమ్మినాము అని అంటే ప్రాణం పోయేంత వరకు ఉండే ఫ్రెండ్షిప్స్ అనేవి ఈ కాలంలో చాలా తక్కువ. నాకు తెలిసి మినిమం ఒక 10th క్లాస్ లేదా ఇంటర్ వరకు మన ఫ్రెండ్షిప్స్ అనేవి ట్రూగా ఉంటాయి. ఆ తర్వాత ట్రూగా ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు ప్రస్తుతం ఈ కాలంలో కదా. బట్ నేనేమంటానంటే నమ్మే వరకు నమ్మాలి. మరీ ఎక్కువగా డీప్గా నమ్మేసినావు అనుకో అది పొరపాటు అవుతుంది, అది నీ తప్పు అవుతుంది, నీదే మిస్టేక్ అక్కడ కదా. కాబట్టి ఎదుటి వారికి గౌరవం ఇవ్వండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఓకే. సో ఈ వీడియో నీకు అర్థమైంది అనుకుంటున్నా.